నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ వీళ్ళు గవర్నమెంట్ వచ్చి ఒక 2 రోజులు కాలేదు, ఇంకా గవర్నమెంట్ ఫామ్కి వచ్చలేదు. ఈ మధ్యలో పోర్ట్ఫోలియోల వల్ల గొడవలు జరుగుతున్నాయి అంట. నాకు ఆ మంత్రి కావాలని, నీకు ఈ మంత్రి కావాలని, జనసేనకి 7 మంత్రి స్థానాలు కావాలని డిమాండ్ చేస్తున్నారంట. అంటే ఈ మంత్రి స్థానాల వల్ల వీళ్ళిద్దరి మధ్య ఏమైనా విభేదాలు వస్తాయంటారా కూటమి మధ్య? అప్పుడే అలా చెప్పగలం ఉమ్, కానీ కాదు. ఎందుకంటే ఉమ్, అందరికీ తెలిసింది ఏంటంటే చాలా జాగ్రత్త. రాజకీయాలు అంటేనే ఉమ్, రకరకాలుగా ఉంటది. ఉమ్, అంటే మిగతా అన్ని రంగాలు ఒక ఎత్తు, ఉమ్, ఒక్క రాజకీయం ఒక ఎత్తు. ఎందుకంటే అన్ని రంగాల్లో ఉండే రాజకీయాలన్నీ ఆ రాజకీయాలు ఉంటాయి. ఉమ్, అందుకే రాజకీయం అన్నారు. బా ఈ రాజకీయాలు ప్లే చేస్తున్నాడు రా అని అంటారు. అంటే తెలుసు, ప్రజలకు కూడా తెలుసు అది ఎలా ఉండబోతుంది అంటే. ఇప్పుడు ముందు కూడా సమన్వయ కమిటీలు, రెబల్స్ని చల్లార్చడం, వాళ్ళు ఎవరెవరికి ఏవి ఇవ్వడం, ముందే ఒప్పందం, మాట ఇవ్వడం, ఇవన్నీ ఉంటాయి కదా. ఎన్ని అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎమ్మెల్సీ ఇస్తాను చూద్దాంలేండి అని అంటే మ్యాక్సిమం కట్టుబడి ఉంటారు. కొన్ని ప్రెషర్స్ తప్పడం వల్ల వాళ్ళు అడుగుతున్నారు అబ్బాయి ఎమ్మెల్సీ, అప్పుడు ఇది యాంటీ అవుతారు. మళ్ళీ ఎలక్షన్స్లో వాడికి ఏదో ఒకటి చేయకపోతే ఖచ్చితంగా ఇదైపోతుంది. ఇప్పుడు మొన్న వైసీపీ ప్రభుత్వం అది కూడా ఒక మైనస్సే. ఎలా అంటే ఏ వ్యవస్థలో అయినా స్టెప్ బై స్టెప్ ప్రోటోకాల్ ఉంటుంది. కార్యకర్త, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మినిస్టరు, అర్థమైందా, కార్పొరేషన్ పోస్టులు, రకరకాల ఇలాగ. ఆ తర్వాత ఫైనల్గా మంత్రులు, ముఖ్యమంత్రి. నేనే బటన్ నొక్కుతాను, నీకు వెళ్ళిపోద్ది, మధ్యలో మీకు ఎవరికి సంబంధం లేదు, మీరు ఎవరు ముట్టడానికి లేదు, మీరు ఎవరు తాకడానికి లేదు, మీరు ఎవరు చెప్పడానికి లేదు, నా పథకాలే నిలబెట్టేస్తే ఎవరు తిరగలేదంటే ఇలాగే అవుతుంది. ప్రతి దేని ప్రాధాన్యత దానికి ఉంటుంది, అంతే కదా. అందరూ పల్లకి ఎక్కితే పల్లకి మోసేవాడు ఎవడు? మోసేవాడికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి. ఆడు మోస్తున్నాడు కానీ మనం ఏం చెప్పాలి, నా బరువు అంత మోస్తున్నావు అబ్బా, నీ భుజాలు ఏమవుతున్నాయి అంటో ఓకే అని ఆడికి 10 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి. నెక్స్ట్ ఆడు మోయడు మళ్ళీ. ఇదే లౌక్యం అంటే, ఇదే రాజకీయం అంటే. అలాగా ప్రతిదానికి స్టెప్ బై స్టెప్ ఉన్నప్పుడు, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారి విషయం ఉంది. పిఠాపురంలో నేను ఇంత బాగా గెలవడానికి ప్రధాన కారణం వర్మ గారు చెప్పాడుగా. అవునన్నారు. గెలిచిన తర్వాత కూడా అదే మాట చెప్పాడు. గెలవక ముందు చెప్పడం ఒక మాట, గెలిచిన తర్వాత కూడా వాస్తవం అని పిలిస్తే, ఆయన రండి వర్మ గారు అని పిలిస్తే స్టేజ్ మీదకి వస్తే ఆయన తిరిగి వర్మ గారు ఈయనకి సన్మానించాడు. చాలు తిరుపతి లడ్డు ఇచ్చి కదా. అంటే చెప్తున్నాను, వర్మ గారు కూడా ఏదో అనుకున్నాడంట ముందు, బట్ ఆయనతో ఉన్నాక నాకు అర్థమైంది అన్నాడు. అప్పుడే చెప్పాడు కూడా, ఈయనకి నాకు చేశారు. ఈవెన్ బాబు గారు కూడా చెప్పారంట, మీకు అక్కడ ఇంకే ప్లేస్ అయితే వర్మ నీ కోసం ట్రై చేయవండి, కానీ పవన్ కళ్యాణ్ స్టార్ట్ చేస్తాను, పవన్ కళ్యాణ్ ఇంత మన కోసం చేస్తున్నప్పుడు ఆయన కోసం ఆ సీటు కేటాయించిపోతే బాగోదు అని బాబు గారే వర్మ గారి కాంప్రమైజ్ చేశారట. సరే అన్నారు. ఈయన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి ఎమ్మెల్సీ, నెక్స్ట్ ఈయనకి ఎమ్మెల్సీ మనం వర్మ అన్నట్టు చెప్పుకున్నారు. మరి అడ్జస్ట్మెంట్ అర్థమవుతుందా? ఈవెన్ మీరు అంటున్నట్టు 7 మినిస్ట్రీ పోలియోలు అడిగిన తప్పు లేదు, కాకపోతే 5 ఇవ్వచ్చుగా, ఎందుకు ఇవ్వకూడదు? అంటే ఆ మేనియా బలం కుదిరింది కదా. గతసారి 2014లో 2 బీజేపీ స్థానాలు సంపాదించుకున్న బీజేపీకి కూడా 2 మంత్రి పదవులు ఇచ్చారుగా. ఏమంటారు? ఇప్పుడు జనసేన ఉంది సెంట్రల్లో, 2 వచ్చాయి, బట్ ఒకటి సెంట్రల్ ఇవ్వచ్చేమో మోదీ గారు. టీడీపీకి ఒక 5 ఇస్తూ జనసేనకి ఒకటి ఇవ్వచ్చేమో కదా. ఆ లెక్కను చూస్తే టీడీపీతో పోలిస్తే ఎంత రేషియో ఉంది? టీడీపీకి 16 వస్తే జనసేనకి 2 వచ్చాయి కదా. 2:16 అంటే 1:8 కదా. సో అంత రేషియోలో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు అంతెందుకబ్బా, 240 బీజేపీ వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పురంధేశ్వరి గారికి కానీ ఇంకెవరికైనా వస్తుందా? సెంట్రల్ మినిస్టర్ ఇస్తారా? చెప్పలేం. బట్ ఇక్కడ టీడీపీకి ఉన్న 16లో ఆల్రెడీ 5-6 తీసేసుకుంటుందిగా స్పీకర్తో సహా. స్పీకర్ కూడా టీడీపీకి ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి కదా. ఎంతో మేబీ ఇప్పుడు అది తీసేయండి, ఇప్పుడు 5 వస్తాయిగా. 16 ఎంపీలకి 5 సెంట్రల్ మినిస్టర్ ఏంటబ్బా? మరి ఆ లెక్క, మరి అలా అనుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు వీళ్ళకి వచ్చిన 21కి వీళ్ళకి 6 ఇచ్చేయాలా అని అనుకుంటే, మరి 16 వచ్చిన దానికి 6 సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేయాలా? ఎన్ని ఇవ్వాలి? లేదు 2 ఎన్ని ఇవ్వాలి? మరి అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారుగా, ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఎందుకంటే 175 21 పోటీ చేసింది. ఇంకో కొన్ని బీజేపీ కోసం వదులుకుంది, ఆఖరికి ఒక లోక్సభ కూడా బీజేపీ కోసం వదులుకుంది. అవునా కదా? బీజేపీకి ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత ఉందండి? బీజేపీ 3 లోక్సభ 7 అసెంబ్లీ గెలుచుకుందంటే ఎవరి వల్ల అంటారు? టీడీపీ వల్ల, జనసేన వల్లే కదా. మరి అలాంటప్పుడు జనసేనకి ఆ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు లేదు. ఎందుకంటే ఎంతోమంది రెబల్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు మొన్న ఒక టాక్ కూడా వచ్చింది, నాగబాబు గారికే
టీటీడీ చైర్మన్ అని. బట్ ఆయన చెప్పారు లేదు ఇంకా వార్తలే కానీ Fake అని. ఫేక్ అని. ఉమ్, ఇచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. ఆయన వరకు వార్త వెళ్ళలేదేమో. ఉమ్, ఇప్పుడు బాబు గారు కళ్యాణ్ గారు మాట్లాడుకున్న టైంలో ఎవరు వెనక ఉంటారు కదా అసిస్టెంట్లు, బాడీ గార్డులు, డ్రైవర్లు, వాళ్ళు విని ఎవరా లోపల ఇట్లా మాట్లాడుకుంటున్నారా ఇద్దరు నాయకులు, టీటీడీ మాత్రం నాగబాబుకి ఇస్తారట అనుకుని ఉండొచ్చేమో. ఉమ్. ఏమో ఇన్ కేస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఎష్యూర్ దట్. మరి అలా మేబీ నాగబాబు కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రామిస్ చేశారు, అన్నయ్య నీకు ఎంపీ చేస్తాను నిన్ను కాకినాడ నుంచి ఏదో సంథింగ్. మళ్ళీ దాన్ని కూడా నాగబాబు కూడా చెప్పారంట, అన్నయ్య లేదు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చేస్తున్నాం, సారీ ఏమనుకోవద్దు. పర్లేదు నాన్న అనుకున్నాడు, ఆయన కాంప్రమైజ్ అయ్యాడు. ఉమ్, మరి అలా కాంప్రమైజ్కి ఏదో ఒకటి తాయిలాలు చెప్పించాలి కదా. ఏమో రేపు నాగబాబు గారు కూడా ఎమ్మెల్సీ మంత్రి చేస్తారేమో, ఉమ్, ఎవరు చెప్పగలరు. ఉమ్, చెప్తున్నాను మాట వరుసకి. అలాగా విభేదాలు వస్తాయి. గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే విభేదాలు ఉన్నా బయటికి రావు, రానివ్వరు, రావు కూడా. ఎందుకు లేనప్పుడు రెబల్గా ఇది పోతే నేను వేరే పార్టీలకు వెళ్ళిపోతాను అంటాడు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎందుకు ఆవేశం, కొద్ది నెలలు వాళ్ళు అన్నారు కదా ఒక 6 నెలలు ఆగమని, 6 నెలలు అయితే మనకి ఇంకేదైనా ఇస్తారేమో, ఏదో బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ ఏవో ఉన్నాయి కదా అవి కూడా ఇస్తారేమో, వెయిట్ చేద్దాం. బోల్డ్ ఉన్నాయి కదబ్బా, అంతేనా నామినేటెడ్ పోస్టులు చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఉమ్, శాఖకి ఉన్నాయి. సో ఏదో ఒకటి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. ఉమ్, ఆవేశపడితే ఏమవుద్ది, నష్టం వాడికే. లేదు ఇప్పుడు పరుగులు పెడుతుంది అంటున్నారు అభివృద్ధిలో, ఒక ప్రాజెక్టు, ఒక కాంట్రాక్టు, ఒక పథకం అయిపోయింది. ఎలాగో ఉంటాయో తెలుసు కదా సెట్టింగ్లు. ఉమ్, మరి అందుకు ఒకవేళ మీరు అన్నట్టు అప్పుడే వచ్చాయి విభేదాలంటే ఇప్పుడు మీ వరకు వచ్చేది అంటే తారాస్థాయికి వస్తే కానీ మీ వరకు రాదు. ఉమ్, ముందు వచ్చాయంటే అర్థం ఉంది ఎలక్షన్స్ ముందు. బట్ ఎలక్షన్స్ ముందే సమన్వయ కమిటీ లాగా అంత చక్కగా కలిసి పని చేసినప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ బందేనబ్బా ఎందుకు ఆవేశపడతావు, 2 నెలలు ఓపిక పట్టు, ఇంకేం అసలు ప్రమాణ స్వీకారం అవ్వలేదు, మంత్రులు ఎవరో తెలియదు, ఏ శాఖ ఏది పరుగులు పెట్టలేదు, ఇప్పుడే అంటే అట్లా. ఉమ్, కాబట్టి ఇవన్నీ ఉంటే ఉండొచ్చు. ఉమ్, ఇలాంటివి ఏంటంటే వార్తలు మన వాళ్ళకి ఏంటంటే పాజిటివ్ కానీ నెగిటివ్ వార్త త్వరగా ఉమ్, అదేంటంటారు నిజం పెదవి దాటే లోపు అబద్ధం ఊరు దాటేస్తుందంట. ఉమ్, అట్లా జరుగుతుంటాయి. బట్ అవన్నీ ఉంటే సహజమే, లేకపోతే అంత వాస్తవాలు కాదని నా అభిప్రాయం. బట్ ఇక టీడీపీకి ఉన్న 16లో ఆల్రెడీ 5-6 తీసేసుకుంటుందిగా స్పీకర్తో సహా. ఉమ్. స్పీకర్ కూడా టీడీపీకి ఇస్తారని కూడా వార్తలు వస్తున్నాయి వార్తలు కదా. వస్తున్నాయి. ఇంకెంతో మేబీ ఇప్పుడు అది తీసేయండి, ఇప్పుడు 5 వస్తాయిగా. ఉమ్, 16 ఎంపీలకి 5 సెంట్రల్ మినిస్టర్ ఏంటబ్బా. ఉమ్, మరి ఆ లెక్క మరి అలా అనుకున్నప్పుడు టీడీపీ వాళ్ళు వీళ్ళకి వచ్చిన 21కి వీళ్ళకి 6 ఇచ్చేయాలా అని అనుకుంటే, మరి 16 వచ్చిన దానికి 6 సెంట్రల్ మినిస్టర్ ఇచ్చేయాలా, ఎన్ని ఇవ్వాలి, లేదా 2 ఎన్ని ఇవ్వాలి. మరి అక్కడ వాళ్ళు కాంప్రమైజ్ అవుతున్నారుగా, ఉమ్, ఇక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాలి. ఉమ్, ఎందుకంటే 175 21 పోటీ చేసింది. ఇంకో కొన్ని బీజేపీ కోసం వదులుకుంది, ఆఖరికి ఒక లోక్సభ కూడా బీజేపీ కోసం వదులుకుంది. అవును, అవునా కదా. అవును. బీజేపీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉందండి? బీజేపీ 3 లోక్సభ 7 అసెంబ్లీ గెలుచుకుందంటే ఎవరి వల్ల అంటారు? ఉమ్, టీడీపీ వల్ల, జనసేన వల్లే కదా. అవును, మరి అలాంటప్పుడు జనసేనకి ఆ ప్రాధాన్యత ఇవ్వడం తప్పు లేదు. ఉమ్, ఎందుకంటే ఎంతోమంది రెబల్స్ అయిపోయి ఉంటారు. ఇప్పుడు ఇప్పుడు నిన్న మొన్న ఒక టాక్ కూడా వచ్చింది, నాగబాబు గారికే టీటీడీ చైర్మన్ అని. బట్ ఆయన చెప్పారు లేదు ఇంకా వార్తలే కానీ ఫేక్ అని. ఉమ్, ఇచ్చిన ఆశ్చర్యపోకర్లేదు. ఆయన వరకు వార్త వెళ్ళలేదేమో. ఉమ్, ఇప్పుడు బాబు గారు కళ్యాణ్ గారు మాట్లాడుకున్న టైంలో ఎవరు వెనక ఉంటారు కదా అసిస్టెంట్లు, బాడీ గార్డులు, డ్రైవర్లు, వాళ్ళు విని ఎవరా లోపల ఇట్లా మాట్లాడుకుంటున్నారా ఇద్దరు నాయకులు, టీటీడీ మాత్రం నాగబాబుకి ఇస్తారట అనుకుని ఉండొచ్చేమో. ఉమ్. ఏమో ఇన్ కేస్ ఆఫ్ ఐఎమ్ నాట్ ఎష్యూర్ దట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.